దేవకీదేవి అన్నదట, స్వామి ఒక చిన్న పిల్లవాడిగా అయిపోనానా అనంటే వెంటనే శ్రీకృష్ణుడు పుట్టంగానే తల్లి మాట విని వెంటనే చిన్న పిల్లవాడిగా మారిపోయారట. అమ్మ చెప్పిన మరుక్షణం మారిపోయి, అమ్మ కంగారు పడకు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నందగోకులంలో ఎక్కడైతే నందమహారాజు యశోదమ్మ ఉన్నారో అక్కడ దింపేయండి అని అన్నారట. ఎప్పుడైతే వసుదేవుడు ఇలా కృష్ణుని చేతిలో పట్టుకున్నారో వెంటనే ఒక సాఫ్ట్ క్లాత్, మక్మల్ క్లాత్ అంటాం కదండి, అలాంటి క్లాత్ ఒకటి కింద వచ్చేసిందటండి స్వామిని పెట్టడానికి. ఎందుకో తెలిసిన, స్వామి యొక్క మూర్తి, భగవంతుడి యొక్క ఆ స్వరూపము ఎంత కోమలమైనది అనంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల్ని చూసారండి, అప్పుడే పుట్టిన వాళ్ళు పింకిష్ కలర్లో ఉంటారు, వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఇంటూ 100 crore టైమ్స్ వేసుకోండి, ఎంత కోమలమో అంతకంటే కోమలం భగవానుడు అనమాట. ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కోమలమైన వస్తువుని పోల్చాలి అంటే 2, ఒకటి వెన్న లేదా తామర పువ్వు, అప్పుడే విరుచుకున్న తామర పువ్వు. మీరు చూడండి, దాన్ని ఇలా అంటే తామర ఆకు కిందకు వచ్చేస్తుంది, ఆ రేకులన్నీ కింద పడిపోతాయి. అలాంటి తామర ఆకు లాంటి తామర పుష్పం యొక్క రేకులు లాంటి సుకుమారమైన శ్రీహస్తములు కలిగినది లక్ష్మీదేవి అట. లక్ష్మీదేవి భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటుంది కదండి ప్రతి నిమిషం. కానీ ఆవిడ నిజంగా పట్టుకోదటండి, ఇలా పైన ఇలా చేయబెట్టి ఇలా అంటుందటండి, అంతే, ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ ఇలా పట్టుకొని ఇలా నొక్కంగానే స్వామికి అంత కమిలిపోతూ ఉంటుందట. కాబట్టి ఆవిడ కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా సేవ చేస్తుంది, మెల్లగా ఇలా ముట్టుకుంటుందట.